మీ పిల్లలు ఆత్మీయులైనటువంటి మీ అందరికీ పేరు పేరున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని వారలరా, గడిచిన 2 వారాలకు పూర్వం సంఘ క్రమమును గురించినటువంటి సంగతులని మనం ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా 2 పర్యాయములుగా దాన్ని ధ్యానించి విషయాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేశాను. అందులో ప్రాముఖ్యంగా 2 పర్యాయాలలో కూడా సంఘము ఎలా నిర్మించబడాలి, దాని క్రమము ఏ రకంగా ఉండాలి, దానికి మూల స్తంభాలు ఆధారాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ఎరిగి ఉంటున్నాం. అలాగే మరొక అంశంలోనికి మనం ప్రవేశించాం. ఏంటి అనంటే సంఘ పెద్దలు ఎలా ఏర్పాటు చేయబడాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించి ఉంటున్నాం. అందులో మొదటిదిగా తీతుకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి సందర్భాన్ని ధ్యానించి ఉంటున్నాం. ఓకే, ఇక దానికి కొనసాగింపుగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి నేను చదువుచున్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అవునన్నా కాదన్నా మెజారిటీ వ్యక్తులలో ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, సంఘములో నేను ప్రాధాన్య పాత్రని పోషించాలి అని, సంఘ నాయకుడిగా ఉండాలను, అధ్యక్షుడిగా ఉండాలను ఆశిస్తూ ఉంటారు. అది భారమైనది, దొడ్డనైనటువంటిది అని తెలిసి కొంతమంది దూరంగా ఉంటారు. కానీ కొంతమంది దానిని నేను పోషించాలని ఆశపడుతూ ఉంటారు. ఆశపడేటువంటి వారిలో కూడా 2 వర్గాలు ఉంటాయి. మళ్ళీ ఒకటి పేరు కోసం, ఖ్యాతి కోసం, ఆ సంఘములో ఘనత కోసము ఆశించేటువంటి వారు కొంతమంది అయితే, పెద్ద పెద్ద సంఘాలలోనైతే ఆర్థికంగా రాబడి ఎక్కువగా ఉన్నటువంటి దానిలో కొంత డబ్బును కూడా నొక్కేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో పదవిని ఆశించేటువంటి వారు ఉంటారు. వర్తమాన కాలంలో అలాంటి వారిని మనం చాలామందిని చూస్తున్నాం. కానీ కొంతమంది ఎంత పనిని నేను చేస్తే అంత ఆశీర్వాదము నాకు ఉంటుంది అనేటువంటి ఒక ఆశ కలిగి బాధ్యతను నిర్వర్తించేటువంటి వారు ఉంటారు. అయితే ఇక్కడ ఆ అధ్యక్ష పదవి కావాలని, దాన్ని పోషించాలని ఆశ కలిగి ఉన్న ఎడల, అపోస్తలులలో కూడా తరచుగా ఈ అంశం తెర మీదికి వచ్చేది. మనలో ఎవడు గొప్పవాడు, మనలో ఎవరు నాయకుడు అని వారికి వాళ్ళుగా చర్చలు చేసుకునేటువంటి వారు. వాళ్ళలో ఎవరైనా ఆ అంశాన్ని ప్రస్తావన చేస్తే మిగిలినటువంటి వారు దాన్ని ఖండించేటువంటి వారు, ఇలా తరచుగా జరుగుతూ ఉండేటువంటిది. అలా వాళ్ళను దృష్టిలో పెట్టుకున్నా, తదనంతర కాలములో ఉన్నటువంటి సంఘముల వారిని మనం దృష్టిలో పెట్టుకున్నా, లేదా భవిష్యత్తులో సంఘములు ఉండాలి, ఆ సంఘములు ఆరోగ్యకరంగా ఎదగాలి అనేటువంటి
ఉద్దేశము కలిగి దేవుడైతే ఏంటి, యేసు ప్రభుల వారైతేనేంటి, పరిశుద్ధాత్ముడైతే ఏంటి, పౌలు లాంటి తిమోతి లాంటి భక్తులైతే ఏంటి, ఎలాంటి వారుగా వారు ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ రాస్తున్నటువంటి మాటలు ఇవి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. ఇది మీరు నమ్మదగినది అంటే దాని అర్థం ఏమిటి? ఇది మీరు గుర్తుంచుకోండి. ఏంటది? పెద్దవాడనుగా ఉండాలి అనంటే దొడ్డ పనిని నేను చెయ్యాలి. దొడ్డ పనిని చేయగలిగేటువంటి ఓపిక, ఆ స్తోమత, ఆ ధైర్యం, ఆరాటం, అవసరమైతే పోరాటం చేయగలిగేటువంటి నైపుణ్యం నాకుంది, ఆ పట్టుదల నాకు ఉంది. నేను చేస్తాను, చూపిస్తాను, సంఘమును ఒప్పిస్తాను, దేవుణ్ణి మెప్పిస్తాను అనేటువంటి ధైర్యము ఆంతరంగికంగా వారిలో ఉంటేనే ఈ బాధ్యతను తీసుకోవటానికి ముందుకు రావాలి. కానీ సహజంగా ఏం జరుగుతూ ఉంటుంది అనంటే, దొడ్డ పనిని ఎవరికి ఇవ్వాలి అనగా సంఘ పెద్దలను ఎవరిని పెట్టాలి అన్నప్పుడు చాలా సందర్భాలలో మొహమాటాలకి వెళుతూ ఉంటాం. వాస్తవానికి అది సరి అయినటువంటిది కాదు. వయసులో పెద్దవాడనో, కొంచెం డబ్బుల విషయంలో తక్కువైనా ఎక్కువైనా అతడు చూసుకుంటాడనో, సమాజంలో కొంచెం పరపతి ఉన్నటువంటి వాడనో, ఈ రకమైనటువంటి దృక్పథముతో అతన్ని సంఘ పెద్దగా పెడదాము అని చెప్పి పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అది సరి అయినటువంటి ఎంపిక కాదు. సంఘ పెద్దకు ఉండాల్సినటువంటి లక్షణాలు చాలా విషయాలు కింద రాయబడ్డాయి. అలాంటి అర్హత ఉన్నటువంటి వాడిని మాత్రమే సంఘ పెద్దనుగా పెట్టాలి. అప్పుడే సంఘము ఎదగవలసినటువంటి విధానంలో ఎదుగుతుంది, ఉండవలసినటువంటి విధానంలో ఉంటుంది. లేదంటే అది భిన్నమైనటువంటి త్రోవలలో వెళ్ళిపోతూ ఉంటుంది. సంఘము అని మనం అనుకుంటూ ఉంటాం, దేవునిలో ఉన్నామని మనం భ్రమపడుతూ ఉంటాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనము ఎందుకు గొరగానటువంటి వారముగా ప్రభు ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ పాఠం చెప్పేటప్పుడు లేదా మనం ధ్యానించేటప్పుడు నిఖచ్చితంగా అది ఎలా ఉన్నది అనేటువంటిది గ్రహించాలని, గ్రహించినటువంటి దాని ప్రకారమే అందులో ఉండేటువంటి పెద్దలు ఇంకా తదితరులైనటువంటి వారు ఎవరు ఎలాగున ఉండాలో, ఏ అర్హతలతో ఉండాలో అలాంటి వారిని ఉంచుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఓకే, మీరు గమనించండి. అది అవసరమైతే 1 by 1 పాయింట్ల వైజ్గా మీరు రాయండి వాటిని. ఏం చెప్తున్నాడు? అధ్యక్షుడగువాడు నిందారహితుడుగా ఉండాలి. అంటే నిందారహితుడు అనంటే ఇది మళ్ళీ మనం క్షుణ్ణంగా గమనించాల్సినటువంటి విషయం. నిందారహితుడు అని అన్నప్పుడు నేరము చేయనటువంటి వారిని కూడా నిందిస్తారు. యేసయ్యను నిందించారు కదా. ఇప్పుడు కోర్టులో కేసు వేశారంటే అతడు నిందితుడే, అంతేనా? అతడు నిందితుడే. గనుక నిందితుడిగా వీరు పేర్కొన్న చివరికి అతడు ఏ నేరము లేనటువంటి వాడుగా కడిగిన ఆనుముత్యంగా కనిపించాలి. అంటే ఏ తప్పు చేయకపోయినా నిందించబడటం వేరు, తప్పు చేసి నిందింపబడి దోషి అని తేల్చబడటం వేరు. అయితే దోషి అని తేల్చబడేటువంటి నిందితుడిగా ఉండకూడదు, నిందారహితుడుగాను మొదటిది ఇది. రెండవది ఏకపత్ని పురుషుడును, ఒకే భార్య ఉండాలి. ఎందుకు అనంటే బహుభార్యలు ఉన్నారనుకోండి, ఈ సామ్రాజ్యాన్ని ఏలుకోవటానికే సమయం సరిపోతుంది.
గనుక దేవునికి సంఘానికి సమయము ఇవ్వలేడు. కాబట్టి అసలు పెళ్ళి చేసుకోకపోతే మంచిది, చేసుకుంటే ఒక్కతే భార్య ఉండాలి. తర్వాత మితానుభవుడును, యాక్చువల్లీ ఇక్కడ ట్రాన్స్లేషన్లో కొంచెం పదాన్ని జాగ్రత్తగా పెడితే బాగుండేది. మితానుభవుడును, ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. ఒకటి అనుభవంలో మితంగా ఉన్నటువంటి వాడని, అది ఇక్కడ సూట్ అవ్వనటువంటి విషయం. అది మితానుభవుడును అంటే అతిగా ఆశించకుండా కొద్ది దానితో సంతృప్తి పడేటువంటి వాడుగా ఉండాలి. అది భోజనం కావచ్చు, ధనము కావచ్చు, ఇంకా ఇతరత్రమైనటువంటివి. మితముగా అంటే కొద్ది దానితో, అంటే ఉన్నదానితో సంతృప్తి పడగలిగేటువంటి మనస్సు ఉన్నటువంటి వాడై ఉండాలి. నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, దానికోసం దీనికోసం అని పరిగెత్తేటువంటి వాడై ఉండకూడదు. ఎందుకంటే అలాంటి వాడు దాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి వెంపర్లాటలోనే ఉంటాడు, అవసరమైనటువంటి దాని మీద దృష్టి పెట్టలేడు. ఓకే. తర్వాత స్వస్థ బుద్ధి గలవాడును అంటే ఆరోగ్యకరమైనటువంటి మంచి బుద్ధి గుణము కలిగినటువంటి వాడై ఉండాలి. తర్వాత మర్యాదస్తుడును, మర్యాద అనంటే మీకు తెలిసిందే కదండి. మర్యాద అంటే చక్కగా పలకరించటం, ఆహ్వానించటం, అతన్ని కూర్చుండబెట్టుకోవటం, మంచినీళ్ళు ఇవ్వటం, ఆతిథ్యము ఇవ్వటం, ఇలా రకరకాలైనటువంటివి ఈ కోవకు చెందినటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటి విషయంలో మంచి మర్యాదస్తుడై ఉండాలి. ఇక అతిథి ప్రియుడును అంటే వచ్చినటువంటి వారికి ఉన్నదానిలో ఆతిథ్యము ఇవ్వగలిగేటువంటి మనసు ఉన్నటువంటి వాడై ఉండాలి. అలాగే బోధింపతగినవాడు, బోధింపతగినవాడు ఎవరండి? రెండు విషయాలు. బోధింపతగినవాడు అంటే విషయమునందు మంచి పరిజ్ఞానము కలిగినటువంటి వాడై ఉండాలి. రెండవది తాను పాటిస్తూ చెప్పేటువంటి వాడై ఉండాలి. ఈ రెండు అర్హతలు అతడిలో ఉండాలి. బోధింప తగినవాడునై ఉండి అంటే బోధించగలగాలి. అవసరమైతే నేను పెద్దరికం చేస్తాను, కట్టెబట్టుకుంటాను, ఆడిస్తాను, కానీ వాక్యం మాత్రం నాకు తెలియదు, నేను చెప్పను అనంటే కుదరదు. ఓకే. బోధింప తగినటువంటి వాడునై ఉండాలి. అలాగే మద్యపానీయు కొట్టువాడును కాక, ఇక్కడ కూడా ట్రాన్స్లేషన్ మిస్టేక్. అది మద్యపానము కొట్టువాడు అనంటే కర్ర తీసుకొని కొట్టేవాడా? దీన్ని మామూలుగా మద్యపానం కొట్టువాడు అంటే మద్యపానం తాగేవాడు అని దాని అర్థం వస్తుంది. యాక్చువల్గా మద్యపానము సేవించేవాడు అని ఉంటే కొంచెం సింపుల్గా ఉండేది. మళ్ళా పైగా ఏం చేసిండంటే పదాలను విడదీసిండు. మద్యపానీయు కొట్టువాడును గాక, మద్యపానం కొట్టువాడు కాక అనంటే కొంచెం కలిసిపోయేది. సరే, మద్యము తాగని వాడై ఉండాలి. ఎందుకు? మద్యం తాగితే బుర్రపాడవుతుంది, బుర్రపాడైతే సంఘాన్ని పాడు చేస్తాడు. ఓకే, ఇది రిలవెంట్ అనమాట. ఓకే, మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును. సాత్వికుడు అంటే మంచి సౌమ్యము కలిగినటువంటి వాడు, లోబడగలిగేటువంటి మనసు ఉండేటువంటి వాడై ఉండాలి, మెత్తని హృదయము కలిగినటువంటి వాడై ఉండాలి. ఓకేనా? సాత్వికుడును అంటే మోషే వలె అనమాట. తర్వాత జగడమాడని వాడును, కయ్యానికి కాలు దువ్వేవాడై ఉండకూడదు. ఏమండి? జగడం అనగానే లేచి లేచి వెళ్ళేటువంటి వాడై ఉండకూడదు. కొందరికి జగడం అంటే చాలా సరదా. జగడము ఆడని వాడునై ఉండాలి. ధనాపేక్ష లేనివాడునై ఉండాలి. ధనం ఉండకూడదనేది కాదు,
అపేక్ష ఉండకూడదు, ఆపేక్ష ఉండకూడదు. ఓకే, ధనాపేక్ష లేనివాడునై ఉండాలి. తర్వాత సంపూర్ణ మాన్యత కలిగి, అంటే గౌరవప్రదమైనటువంటి వాడుగా ఉండాలి. ఏ కోణములో చూసుకున్నా కూడా నిజంగా ఎవరైనా అతన్ని చూస్తే అతన్ని గౌరవించాలి అనేటువంటి మనస్సు వాళ్ళకు రావాలి. అలాంటి విధానంలో ఈ వ్యక్తి ఉండాలి, సంపూర్ణ మాన్యత కలిగి. తర్వాత తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు, పిల్లలను అన్నప్పుడు ఇక్కడ ఒకరికంటే ఎక్కువ మంది అనేటువంటి భావనలో ఉన్నారు. యాక్చువల్ అది కాదు, మామూలుగా కుటుంబం అన్నప్పుడు పిల్లలు అనేటువంటి సహజ ప్రస్తావన వస్తుంది. ఓకే, ఈ ప్రస్తావనలో తనకు సంతానం అంటూ ఉంటే ఆ సంతానము తండ్రి యొక్క స్వాధీనములో ఉండాలి, అలా ఉంచుకోగలగాలి. సాధారణంగా కుటుంబాలలో పిల్లలు ఎలా ఉంటారంటే ఈ రోజుల్లో తండ్రి మాట వినరు, వాళ్ళకు నచ్చిందే చేస్తూ ఉంటారు. తండ్రి ఏదైనా చెబితే నేను వెళ్ళను, నేను రాను, నేను పోను, నాకు తెలియదు, ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారుగా ఉండకూడదు. రెండవది, పిల్లలు మంచివారై మంచి ప్రవర్తనలో మంచి సాక్ష్యము కలిగి బ్రతకాలి. అలాంటి వారినిగా తండ్రి తీర్చిదిద్దాలి, వారిని తయారు చేయాలి, అలా ఉంచాలి వారిని. ఎందుకంటే పిల్లల్నే ఉంచలేనటువంటి వాడు సంఘమును ఏం ఉంచగలడు? అది అక్కడ మ్యాటర్ అన్నమాట. ఓకే, పిల్లలను అలాగే తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు, అంటే తన ఆధీనంలో ఉండాలి, తను చెప్పినట్టుగా చేయగలగాలి. పిల్లలు అంటే సింపుల్గా చెప్పాలంటే నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి. నువ్వు నిలబడమంటే నేను నిలబడతానా ఏంటి అని పిల్లలు అనేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. తర్వాత తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను. ఇంటి వారిని అన్నప్పుడు ఇప్పుడు పిల్లలతో పాటు భార్య వస్తుంది, అవసరమైతే ఇంకా ఉమ్మడి కుటుంబం అయితే అన్నదమ్ములు ఇంకా వాళ్ళ సంబంధులందరూ కూడా ఉంటారు. వీళ్ళందరినీ బాగుగా ఏలువాడునై ఉండాలి. బాగుగా ఏలటం అంటే ఏంటి? ఒక రాజు రాజ్యాన్ని బాగా ఏలుచున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రజల యొక్క బాగోగులని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా అన్నీ ఏర్పాట్లు చేస్తూ శాంతి సమాధానములతో ఉండులాగున ఏ కొదవ లేకుండా చూసుకునేటువంటి వాడుగా రాజు ఉన్నాడు అన్నప్పుడు అతడు మంచి పరిపాలన చేస్తున్నాడు అని అర్థం. అలాగే యజమానుడు కూడా తన కుటుంబాన్ని ఆహారం విషయంలో, వస్త్రం విషయంలో, గూడు విషయంలో, అలాగే వాక్యం విషయంలో, భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో అన్ని విధాలుగా వారిని తీర్చిదిద్దగలగాలి, ఆ సౌలభ్యములను అందించేటువంటి వాడుగా ఉండాలి. కనీసము అని అంటాం. ఆ కనీసము అనేటువంటిది కనీసము, మధ్యస్థము, హైలీ ఇది ఏదైతే ఉంటుందో ఈ 3 స్టేజెస్లో హైలీ అనేటువంటి విషయాన్ని పక్కకు పెడితే కనీసమైన వారిని చక్కగా చూసుకోగలిగేటువంటి వాడై ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంటి విషయము బయట రచ్చ కాకూడదు. చాలామంది కుటుంబాల్లో రప్చర్ చేసుకుంటూ ఉంటారు, బజారుకి ఎక్కుతూ ఉంటారు కదా. అలాంటి పరిస్థితి ఉండకూడదు. ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును. ఒక ఉద్యోగము ఉండాలంటే ఒక చదువు అర్హత అనేటువంటిది ఏ రకంగానైతే నిర్ణయిస్తారో, సంఘములో అధ్యక్షుడు అవ్వాలంటే అతనికి అర్హత, క్వాలిఫికేషన్ ఉందా
అని ఏదైనా సర్టిఫికెట్ చూడాలంటే ముందుగా చూడవలసినటువంటి సర్టిఫికెట్ ఏంటంటే నీ కుటుంబం ఎలాగుంది, అతని కుటుంబము ఎలాగుంది, అతని కుటుంబాన్ని ఆయన ఆత్మీయ విషయంలో శారీర విషయంలో అన్ని విధాలుగా బాగా చూసుకోగలుగుచున్నాడు, ఏలుకోగలుగుచున్నాడు అనంటే అప్పుడు ఈ సంఘమునకు ఇతన్ని అధ్యక్షతలో పెట్టడానికి ఆలోచించవచ్చు అని చెప్పి అనుకునేటువంటి అర్హత ఉండాలి. తర్వాత అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుంటున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అతడు గర్వాంధుడై ఉండకూడదు, అంటే గర్వం కలిగినటువంటి అంధుడై ఉండకూడదు. గర్వము ఎలాగుంటుందో మీకు తెలుసు. నేనే తోపును అనేటువంటి విధానంలో ఉంటూ ఉంటాడు, నాకు మర్యాద ఎవరా అనేటువంటి విధానంలో ఉంటూ ఉంటాడు. నేను చెప్పినట్టుగా అంటే కొంచెం మనం అతనికి లీడ్ ఇచ్చామనుకోండి, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మరింత కొంచెం రెచ్చిపోతూ ఉంటారు. నేను చెప్పినట్టుగా మీరు వినాల్సిందే అని ఆ రకమైనటువంటి ఒక ప్రతాపమును చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి గర్వాంధులై గర్వము కలిగినటువంటి వారై ఉండకూడదు. అంధులై అనంటే చూపులు లేనటువంటి ఒక గుడ్డితనము కలిగినటువంటి వ్యక్తులై ఉండకూడదు. గర్వాంధులై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఒకవేళ వాక్యం బాగానే తెలిసిన సంఘమునకు క్రొత్తగా అప్పుడప్పుడే నడుస్తున్నటువంటి వాడై ఉండకూడదు. ఎందుకంటే థియరీ తెలియటం వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు కదా. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు వస్తుంది? సంఘములో ఒకడుగా కలిసి సాగినప్పుడు అది వస్తుంది. ఆ అనుభవం ఉన్నదా లేదా అనేటువంటిది చూసుకోవాలి. అంటే క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను. అయితే అందరూ ఎప్పుడు కూడా 100 మంది ఉన్నారు అంటే 100కి 100 మంది ఇతడు మంచోడు అని సాక్ష్యం ఇవ్వటం అనేటువంటిది అరుదు. ఈ రోజులో స్వాతంత్రం ఎక్కువ కాబట్టి ఇంకా కష్టమే కదా, ఇంకా కష్టమే. అయితే కనీసం మెజారిటీ ఇతని గురించి సంఘము బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా పలానాయన మంచోడురా అనేటువంటి ఒక సాక్ష్యము కలిగి ఉండాలి. అలాంటి సాక్ష్యము సంపాదించుకున్నటువంటి వాడై ఉండాలి. లేదంటే సాతాను యొక్క ఉరిలో వాడు పడిపోతాడు అని అంటున్నాడు. అంటే సాతాను చేజిక్కుతాడు, సాతాను వలన వాడు నష్టపోతాడు, ప్రమాదంలో పడతాడు. ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను. అలాగుననే అంటే ఇక్కడి వరకు సంఘ అధ్యక్షుడికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటివి అనేటువంటి చెప్పాడు. బాగా నీట్గా రాసుకున్నటువంటి వారు ఒకసారి రిపీట్ చేయండి. మొదటిది ఏంటండి? నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభవంతో ఉండాలి, స్వస్థబుద్ధి గలవాడై ఉండాలి, మర్యాదస్తుడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, బోధింపతగిన వాడై ఉండాలి, మద్యపానం సేవించేటువంటి వాడుగా ఉండకూడదు, సాత్వికుడుగా ఉండాలి, కొట్లాటలకు పోకుండా ఉండేటువంటి వాడై ఉండాలి, ధనాపేక్ష లేనివాడునై ఉండాలి. సంపూర్ణ మాన్యత అంటే ఏంటి? దానికి పర్యాయ పదం చెప్పాను కదా, ఏంటది? సంపూర్ణ మాన్యత అంటే గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడుగా ఉండాలి. తర్వాత తన పిల్లలను బాగుగా అంటే ఏలువాడై ఉండాలి, తన స్వాధీనంలో ఉంచుకునేటువంటి వాడై ఉండాలి. తన ఇంటి వారిని అంటే కుటుంబాన్ని బాగుగా ఏలువాడునై ఉండాలి, అంటే పాలించేటువంటి వాడై ఉండాలి. గర్వాంధుడుగా ఉండకూడదు.
అనుభవం లేనటువంటి వాడై అంటే క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండా ఉండునట్లు సంగమునకు వెలుపటి వారి, అంటే సింగిల్ టర్మ్లో చెప్పాలంటే సంగమునకు వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడే ఉండాలి. ఎన్ని పాయింట్లు అయ్యాయి? 17. ఓకే, 17 యావరేజ్ 17 వేసుకుందాం. 17 ఉంటాయి. 17 అర్హతలు ఉన్నటువంటి వాడు మాత్రమే, ఇందులో ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కూడా అతడు సంఘ పెద్ద అవ్వటానికి వీల్లేదు. ఇప్పుడు మనకు కనబడుచున్నటువంటి సంఘాలలో కానివ్వండి, చివరికి మన సంఘములోనైనా సరే ఇలాంటి అర్హతలు కలిగినటువంటి వారు ఉన్నారా? ఇంక్లూడింగ్ రమేష్. ఉంటేనే వారు సంఘ నాయకుడు లేదా సంఘ అధ్యక్షుడు లేదా పెద్ద ఆ స్థానములో ఉండటానికి అర్హుడు. లేదంటే అర్హత లేదు, మన సంఘమే కాదు, అంటే సంపూర్ణత సాధించలేదు అని దాని అర్థం. అప్పుడు ఏం చేయాలి? సంపూర్ణత సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనలో అర్హతలను సంపాదించుకొని ఆ అధ్యక్ష స్థానంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ జగడమాడనటువంటి వారునై ఉండాలని అంటున్నప్పుడు, నేను ఎవరితో నేను పంచాయతీ పెట్టుకోలేదు అని అంటూ ఉండొచ్చు. జగడమాడనటువంటి వారునై అన్నప్పుడు భార్య భర్తలు కూడా కీచులాడుకోకూడదు. భార్యాభర్తల మధ్యలో కీచులాట వస్తున్నది అనంటే నీ భార్య నీ మాట వినటం లేదు అని దాని అర్థం. అంతే, అదొక డిఫెక్ట్. ఓకే, భార్య భర్తను అర్థం చేసుకునేటువంటిదై ఉండాలి, భర్త కూడా భార్యను అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండి మంచి కమ్యూనికేషన్ చేయగలగాలి. అప్పుడు భార్య భర్తను గౌరవించేటువంటిదిగా ఉండాలి. అయితే మరీ కొన్ని కేసులు ఆయన మంచిగా పాలన చేసేటువంటి వాడే ఉన్నప్పటికీ ఆమె సైకలాజికల్గా డిఫెక్ట్ అనుకోండి, అంటే మానసిక రుగ్మత ఉన్నది అనుకోండి, మానసిక జబ్బు ఉందనుకోండి, అప్పుడు సంఘము ఆ పెద్దని అర్థం చేసుకోవలసి ఉంటుంది. నీ భార్యకు పిచ్చి పట్టింది కదా, నువ్వు నాయకుడిగా ఉండే అర్హత నీకు లేదు అని అలాంటి సందర్భంలో అనొచ్చా? అనకూడదు. ఇలాంటివి కొన్ని గమనించాలి. అవునా? ఇంకొంతమందికి బీపీలు ఉంటాయి. అసలు ఆ బీపీని కన్సిడర్ చేయాలా లేదా అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్. దాని గురించి కూడా ఇంకొంచెం రీసెర్చ్ జరగాలి. కొంతమంది ఈ మాట్లాడుతూ బాగా ఎమోషన్ అయిపోతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. బ్యాలెన్స్ చేసుకోలేక ఓవర్ టాక్ చేస్తారు. అయితే కూల్ అయిన తర్వాత వాళ్ళ పొరపాటు ఎంతో గ్రహిస్తారు, అప్పుడు బాధపడతారు. ఇలాంటివి కూడా, అంటే మనం ఏ చిన్న పొరపాటు జరగకుండా ప్రతి సూక్ష్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు వీటిని గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరత ఉంటుంది. ఫర్దర్ ఫ్యూచర్లో అలాంటి అవకాశం మనకు దొరికినప్పుడు ఆ అంశాలను కూడా మనం స్పృశించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గానైతే ఈ 17 గుణములు సంఘ అధ్యక్షులైనటువంటి వారికి ఉండాలి. అయితే అధ్యక్షులకు మాత్రమే అర్హతలా? అభ్యర్థులకు లేవా? అంటే సభ్యులకి లేవా? సంఘ సభ్యులకి లేవా అనంటే చెప్తున్నాడు కింద. ఇప్పుడు అధ్యక్షుల గురించినటువంటి మాటలు పూర్తయిపోయాయి. ఎక్కడి వరకు? 7వ వచనం వరకు. అవునా? ఇప్పుడు 8వ వచనాన్ని మనం చూసినట్టయితే, ఇప్పుడు ఇది అందరికీ వర్తించేటువంటి విషయం. ఓకేనా? డ్రమ్ము కొట్టేవారికి, పాట పాడేవారికి, కంజర కొట్టేవారికి, ఈ చప్పట్లు కొట్టేవారికి, ఊడ్చేవారికి, తూడ్చేవారికి, ఎస్ అందరికీ అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు 8వ వచనంలో? అలాగుననే పరిచారకులు. పరిచారకులు అంటే ఎవరండి? పరిచారకులు అంటే కేవలం బోధకులే అని అనుకుంటూ ఉంటారు. పరిచారకులు అంటే సంఘములో
సంఘ సంబంధమైనటువంటి పని చేసేటువంటి ఏ పనైనా సరే, ఏ పని చేసేటువంటి వారినైనా సరే వారిని పరిచారకులు అని అంటారు. దీనికి మరొక పర్యాయ పదం చెప్పండి. పరిచారకులు అనేటువంటి దానికి పర్యాయ పదం చెప్పండి. అది ఇంగ్లీష్. సేవకులు. పరిచారకులు అంటే సేవ చేసేటువంటి వారు. ఓకేనా? కనీసం సేవ చేయటానికి కూడా అర్హత ఉండాలట. సేవ చేయటానికి కూడా అర్హత ఉండాలి. అర్హత లేకుండా నువ్వు సంఘంలో సేవ చేయటానికి వీల్లేదు. అంటే సంఘం అంటే ఏమనుకుంటున్నారు మీరు? అల్లం టప్ప అనుకుంటున్నారా? అల్లా టప్ప కాదు. నేను అల్లం టప్ప అన్నాను, పొరపాటున్నది. అల్లం అయినా కూడా కొంచెం వాల్యూ చేస్తుంది దానికి. అల్లా టప్ప అంటే ఎందుకు పనికిరా అన్నటువంటి ఒల్లెక్కల. ఒల్లెక్కల అంటే ఇంకా కష్టమా? అంటే స్క్రాప్, చెత్త ఎందుకు పనికిరా అన్నటువంటి అలాంటిది కాదు సంఘం. సంఘం అంటే దేవుని ఇల్లు. సంఘం అంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది, గంభీరమైనటువంటిది, ఆదర్శప్రాయమైనటువంటిది, పరలోక అర్హత కలిగినటువంటిది, ఉన్నతమైనటువంటిది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పదాలు ఉంటాయి దానికోసం. ఓకే, అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి. కొన్ని సంఘాలలో ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అందరికంటే ముందుగా వచ్చి చకచక నీళ్లు కొట్టి తుడుస్తూ ఉంటారు. కొన్ని వీడియోలు గతంలో చూపించబడ్డాయి. నార్మల్గా ఒక వ్యక్తి అక్కడికి సంఘానికి వచ్చారంట. వస్తే రాగానే మొట్టమొదటిగా కనబడింది ఆ తుడిచటాన్ని లేడీ. ఏ అమ్మాయి అంటే ఎట్లా పిలిచిండు అని అంటే పని మనిషి లెక్క అని పిలిచిండు. పిలిచి వివరాలు కనుక్కుంటున్నాడు అనమాట. అందులో భాగంగా కొంచెం ముందుకెళ్ళాడు. నువ్వు ఎన్నాళ్ళ నుండి ఇక్కడ పనిచేస్తున్నావు, నువ్వు ఎక్కడుంటావు, నువ్వు ఏం చేస్తావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత 1 by 1 వెళ్తూ ఉంటుంది కదా. అలా ఆ క్రమంలో ఆమె ఐఏఎస్ అని చెప్పింది. ఆయన నోరు ఎల్లబెట్టాడు ఆయన. ఇప్పుడు ఆమె పట్ల అతడికి రెస్పెక్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? గొప్పగా ఉంటుంది. గనుక ఇప్పుడు నీకు మాన్యత రావాలంటే సోషల్ స్టేటస్ ఏంటి అనేటువంటిది మైండ్లో పెట్టుకోకూడదు. నువ్వు సోషల్గా స్టేటస్ ఒకటి ఉంటుంది కదా. సర్పంచిననో, టీచర్ననో, ప్రిన్సిపాల్ననో, బిజినెస్ ఓనర్ననో. మనోళ్ళు సర్పంచ్లు అయితేనే ఆగరు, అవునా? ఎమ్మెల్యే కంటే ముందుగా ఆయనే చూపిస్తూ ఉంటాడు ప్రతాపం అంతా. ఓకే, అలాగే ఫైనాన్షియల్గా బాగున్నటువంటి వారు నేను ఒక మంచి ఏంటది ధనవంతుడిని అని చెప్పి ఈ రకంగా వాళ్ళ స్టేటస్ని వీళ్ళు ఏమనుకుంటారంటే మనబోటి వాళ్ళము ఇలాంటి పని చెయ్యకూడదు, ఇలా చేస్తే మనము చిన్న చూపు చూపబడతాం. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చించబడును. దేవుని దగ్గర తగ్గించుకునేటువంటి గుణము కలిగినటువంటి వారుగా ఉండాలి. నిజంగా చూడండి, ఒకసారి ఆలోచించండి. ఒక ఐఏఎస్ వచ్చి చర్చిలో చీపురు కట్ట పట్టుకొని ఊడ్చి దాన్ని ఏమంటారు నాఫేసి తుడుస్తున్నది అని అంటే నిజంగా ఎంత తగ్గించుకున్నట్టండి. ఇంకొంతమంది టాయిలెట్లు కడుగుతారు. కొన్ని చర్చీలలో మొట్టమొదటగా చర్చికి వచ్చి కొంచెం
అతనిలో స్కిల్స్ కనబడుతున్నాయి, భవిష్యత్తు కాలంలో మంచి సేవకుడిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది అని అన్నప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి అంటే ఎలా ఆ రోజుల్లో నీతిమంతులను 7 సెలెక్ట్ చేశారు కదా, లైక్ దట్. అలా 7 సెలెక్ట్ చేసి ప్రస్తుతం కొన్ని సంఘాలలో వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే, ముందు మీరు టాయిలెట్లు కడగాలి, గ్రౌండ్ క్లీన్ చేయాలి, కొన్ని నెలలు అబ్జర్వేషన్లో ఉంచుతారు. అక్కడ వాడు సనుక్కుంటున్నాడా, గునుక్కుంటున్నాడా, ప్రాపర్గా చేస్తున్నాడా, చేసి చేయనట్టుగా చేస్తున్నాడా, మనసు పెట్టి చేస్తున్నాడా, ఎలా చేస్తున్నారు అనేటువంటిది అబ్జర్వేషన్ చేసి వాడు హార్ట్ఫుల్గా చాలా నీట్గా జాగ్రత్తగా చేస్తున్నాడు అని అంటే నెక్స్ట్ స్టేజ్ ఇస్తారు. లేదంటే రిజెక్ట్ చేసేస్తారు. లేదంటే ఇంకా జీవితకాలం అందులోనే కొనసాగుతూ ఉండాలి. ఏమండి, అంటే అలాగని అందులో జీవితకాలం అలా అందులో కొనసాగితే అది చిన్న విషయం ఏం కాదు, అది గొప్ప విషయం. ఇప్పుడు వాళ్ళు వీడికి ఇంకో రకమైనటువంటి ఉద్దేశం ఉన్నది అని తెలిసినా కూడా అందులోనే ఉంచితే అందులో కొనసాగడానికి కూడా సంవత్సరాల తరబడి మమ్మల్ని అయితే వేచి ఉండరు. నేను ఏదో అనుకున్నాను కానీ ఎన్ని రోజులు చేస్తాను ఇంతలో అని చెప్పేసి అందులో నుండి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా చేస్తున్నాడు అనంటే అదీనూ గొప్ప విషయం, మళ్ళీ అదీనూ గొప్ప విషయం. సరే, ఏదేమైనప్పటికీ పరిచారకుడికంటూ ఒక అర్హత ఉండాలి. అర్హత అనేటువంటిది ఎగ్జామిన్ చేయబడుతుంది. ఎవరి చేత? సంఘ పెద్దల చేత, సంఘస్థుల చేత ఏం చేయబడుతుంది? అబ్జర్వేషన్ చేయబడుతుంది. పరిచారకులు మాన్యులై ఉండి, రెండవది మాన్యులై ఉండాలి అంటే గౌరవనీయమైనటువంటి వారుగా ఉండాలి. వారిని చూడగానే గౌరవించాలి, గౌరవప్రదముగా కనిపించాలి. రెండవది ద్విమనస్కులు. ద్విమనస్కులు అంటే పొగిడితే ఒక రకం, తెగుడితే మరో రకం ఉండకూడదు. పొగిడితే ఉత్సాహంగా చర్చికి రావటం, నీలోని లోపాలను ఎత్తి చూపెడితే నన్ను పాయింట్ అవుట్ చేశాడని చెప్పేసి చర్చికి మానేయటం, ఇలాంటి ఇన్బ్యాలెన్స్డ్ వ్యక్తులు ఉండకూడదు. నిన్ను పొగిడినా లేదా పలాని విషయంలో నువ్వు సరిచేసుకోవాలని చెప్పేసి గద్దించినా రెండింటిని నువ్వు ఎలా తీసుకోగలగాలి? సమానంగా తీసుకోగలగాలి. ఇంకొంతమంది ఉంటారు చర్చిలో మంచి పవర్ఫుల్ యాక్టర్గా ఉంటారు. వాళ్ళు అంటే భక్తి పొర్లిపోతూ ఉంటుంది, చర్చి బయట దానికి క్వైట్ ఆపోజిట్లో రఫ్గా ఉంటారు, మాటల్లో కానీ చేతుల్లో కానీ. ఇలాంటి ద్విమనస్కులు ఉండకూడదు. ద్విమనస్కులై ఉండకూడదు. ఇంకొకటి ఉంటుంది, ఇతరుల విషయంలో ఒకలాంటి అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి టంగు మారుస్తారు. అర్థమైందా? ఇతరుల గురించి చెప్పుకున్నప్పుడు అది పద్ధతి కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా, ఇట్లా కదా, అట్లా కదా అని చెప్పేస్తారు. అదే విషయం తన దగ్గరికి వచ్చేసరికి అక్కడ మాట మారుస్తూ ఉంటారు. అలాంటి భిన్న అభిప్రాయములు కలిగినటువంటి వారుగా ఉండకూడదు, ద్విమనస్కులై ఉండకూడదు. తర్వాత మిగుల మద్యపానాసక్తులను, అంటే వాళ్ళు కూడా మందు కొట్టేవారై ఉండకూడదు. ఓకేనా? తర్వాత దుర్లాభమును అపేక్షించువారై ఉండక. దుర్లాభము, దురాశ అంటే మనకు తెలుసు కదా, ఆ దురాశ లాంటిదే దుర్లాభము. ఈ దుర్లాభము అంటే అక్రమ సంపాదన అనుకోవచ్చు, లేదా అత్యాశతో కూడినటువంటి సంపాదన అనుకోవచ్చు. ఇలాంటి ఆపేక్ష కలిగినటువంటి వారై ఉండకూడదు. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలను. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండాలి. అంటే విశ్వాస మర్మం అంటే విశ్వాసములో ఉన్నటువంటి లోగుట్టు ఏదైతే ఉందో దాన్ని పవిత్రమైన మనస్సాక్షి, మనసు చంపుకొని కాదు, మనసు చంపుకొని చేయటం అని అంటే ఇక చెయ్యక తప్పదా, మా డాడీ చెప్పిండు చేయకపోతే ఇప్పుడు ఊరుకోడు ఆయన. ఈ మనసుతో చేయకూడదు నువ్వు.
మా డాడీ వినడు, మా అమ్మ వినది, తిడుతుంది, కొడుతుంది, ఈ ఈ ఇది ఈ ఆలోచనతో చేస్తే నువ్వు నిజాయితీగా చేసినట్టు కాదు, అది పారదర్శకంగా చేసినట్టు కాదు. ఎలాంటి మనస్సాక్షితో చేయాలి అంటున్నాడు? విశ్వాస మర్మమును మనస్సాక్షితో గైకొను వారై ఉండాలి. మనస్సాక్షితో అంటే నిజంగా నేను ఇలా చేయాల్సిందే కదా, నేను చెయ్యాలి, అలాగే చేస్తున్నాను, అలాగే చేస్తాను అనేటువంటి మనస్సుతో వారు చేసేటువంటి వారై ఉండాలి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో, పవిత్రమైన మనస్సు ఒకటి ఉంటుంది, వాత వేయబడిన మనస్సాక్షి ఒకటి ఉంటుంది. పవిత్రమైన మనస్సాక్షి, వాత వేయబడినటువంటి మనస్సాక్షి. వాత వేయబడినటువంటి మనస్సాక్షి అంటే అనారోగ్యకరమైనటువంటిది. పవిత్రమైనటువంటి మనస్సాక్షి అంటే ఆరోగ్యకరమైనటువంటి మనస్సాక్షి. ఈ ఆరోగ్యకరమైనటువంటి మనస్సాక్షితో పరిచర్య, ఆ వాక్య మర్మము ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి బ్రతికేటువంటి వారై ఉండాలి, ఆ పనులు చేసేటువంటి వారై ఉండాలి. తర్వాత వారు మరియు అని అన్నాడు, మరియు వారు మొదట పరీక్షించబడవలెను. ఏ విషయంలో? వీరికి విశ్వాసం ఎంత ఉంది, వాక్యము ఎంత తెలుసు, వాక్యానికి కానీ దేవునికి కానీ ఎంతగా లోబడుతున్నారు, పరిచర్య చేసేటువంటి ఓపిక వీరికి ఉందా, మంచి సాక్ష్యము వీళ్ళకి ఉందా. ఇప్పుడు ఓపిక ఉంది, దేవుని కోసం శ్రమించేటువంటి తత్వం ఉంది, తగ్గించుకునే గుణం ఉంది అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఉన్నదో లేదో తెలవాలంటే ఏం తెలవాలి? ఇప్పుడు ఇందులో ఇలా విశ్వాసం ఉంది, వాక్యం ఉంది, తర్వాత తగ్గించుకునే గుణం ఉందా, అవునా, ఓపిక ఉందా, పరిచర్య అంటే దేవుని పని చేసేటువంటి గుణం ఉందా, అవునా. ఇవన్నీ తెలవాలి అంటే ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటామో అంటే లోకము దృష్టిలో ఇవి చీప్ పనులు అని ఏవైతే ఉంటాయో వాటి విషయంలో వీరు గ్రేట్గా చేస్తున్నారా లేదా అనేది చూడాలి. ఏమండి? అలా వారు పరీక్షింపబడవలను. తర్వాత వారు అంటే అలా ఎగ్జామిన్ చేసిన తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవలెను. పరిచారకులుగా ఉండవచ్చును. అనింద్యులైతే వారు పరిచారకులుగా ఉండవచ్చును. ఎవరు పడితే వాళ్ళు వచ్చి సంఘములో పని చేస్తానంటే కూడా చేయించుకోవటానికి వీల్లేదంటున్నాడు. సంఘములో పరిచర్య చేయాలంటే కూడా దానికి ఏముండాలంటున్నాడు? అర్హత ఉండాలి, పరీక్షించబడవలెను. అంటే సంఘములో పని చేయటం అనేటువంటిది అది ఏ పనైనా సరే సంఘములో పని చేయగలిగేటువంటి అవకాశం దొరికిందంటే అది గొప్ప అదృష్టంగా భావించాలి. చాలామంది సంఘములో పని అనేసరికి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అరే నీకు అవకాశం దొరుకుడే గొప్ప విషయం రా, అలాంటిది నీకు అవకాశము ఇచ్చినా నువ్వు చేయలేకపోతున్నావంటే నీ అంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. మనోళ్ళకి బహుశా ఏ దేశస్తులకైనా అలా ఉంటుంది అనుకుంటా. స్వదేశంలోనేమో లీడర్షిప్ కోరుకుంటూ ఉంటాడు, విదేశాలలోనికి వెళ్ళి టాయిలెట్లో కడగడానికైనా పెట్రోల్ బంకుల్లో పని చేయటానికైనా ఎగబడిపోతారు. పోయి ఇక్కడ ఫ్రెండ్స్కి ఏమని చెప్పుకుంటా ఉంటాడు, నేను అమెరికాలో జాబ్ చేస్తున్నాను. ఏం జాబో ప్రాపర్గా చెప్పడు, కాకపోతే చెప్తే అల్లకకు వచ్చేది సాఫ్ట్వేర్. ల్యాప్టాప్లో ఏబిసిడీలు టైప్ చేసిన సాఫ్ట్వేరే, టైప్ చేసేవాడు కూడా సాఫ్ట్వేరే. అది ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఒక రేంజ్లో రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు ఆ రెస్పెక్ట్ కాస్త ఏమైపోయింది, సాఫ్ట్వేర్ తెలిసిందే అనుకుంటా ఉన్నారు. అంత పరిస్థితి. ఎందుకంటే ఆ కంప్యూటర్తో
ప్రైమరీ స్టెప్ టచ్ ఉన్నా కూడా వాడు ఇక అదే వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రిల్లరా, అంటే నువ్వు ఒక విదేశాలలో డబ్బు ఎక్కువగా ఇచ్చేటువంటి చోట పని దొరికిందంటే నువ్వు నాది గౌరవంగా భావించుకుంటున్నావు. డబ్బు ఎక్కువగా ఉన్నటువంటి సంపన్న దేశాలలో కాదు, అత్యంత సంపన్నమైనటువంటి స్థలము ఏదైనా ఉన్నది అనంటే శ్రీమంతుడగు దేవుని నివాసమైనటువంటి సంఘమే అత్యంత సంపన్నమైనటువంటి అత్యంత పరిశుద్ధమైనటువంటి స్థలం అది. ఆ స్థలంలో నీకు ఏ పని లభించినా అది గొప్ప భాగ్యమని కళ్ళకద్దుకొని చేయాలి. దాంట్లో నువ్వు నమ్మకస్తుడవుగా ఉంటే, బలా నా నమ్మకమైన దాసుడా, ఈ కొద్ది విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి మరికొన్ని విషయాలను నీకు అప్పగించడం జరుగుతుంది. అంటే మరికొన్ని బాధ్యతల్ని, దాన్ని మనం తలాంతులు అని అన్నాం, వరాలు అని అన్నాం. అంటే ఇచ్చిన కొన్నింటిలో నమ్మకంగా ఉంటే మరిన్ని మన బాధ్యతలు అప్పగిస్తాడు. అలాంటి అర్హత కలిగినటువంటి వారముగా ఉండాలి. వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. గనక ప్రిల్లరా, ఇక్కడ ఏదైనా పరిచర్య చేస్తున్నాము అని మీరు అనుకుంటూ ఉంటే ఈ పరిచర్యకి మేము అర్హులమా లేదా అని చూసుకోవాలి మీరు ఫస్ట్. అర్హత లేకపోతే అర్హతను వెంటనే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్కి ఏం చేస్తాం? ఇంప్రూవ్మెంట్ చేసుకుంటామా లేదా? అంతే. అలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. సంఘములో నువ్వనుకున్న పని అనేది దృష్టిలో పెట్టుకోకూడదు. దేవుడు ఇచ్చిన పనిని నేను చెయ్యాలి. మనకు అనుకూలమైనటువంటి పని కాదు, దైవానుకూలమైనటువంటి పనిని మనం చేయటానికి ప్రయత్నము చెయ్యాలి. ఓకే, అంటే సంఘ పెద్దలకు ఉండాల్సినటువంటి అర్హతలు చెప్పాడు, పరిచారకులకు ఉండవలసినటువంటి అర్హతలు చెప్పాడు. ఇప్పుడు పరిచారకుల అర్హతలు చెప్పండి. ఎన్ని వచ్చాయి? ఎన్ని పాయింట్లు వచ్చాయి? 7 పాయింట్లు సంపూర్ణం. ఓకే, ఈ 7 ఏంటి చెప్పండి? మాన్యతన, మాన్యులై ఉండాలి, ద్విమనస్కులుగా ఉండకూడదు, ద్వంద్వ మనస్కులై ఉండకూడదు, మందు తాగకూడదు, దుర్లాభము అపేక్షించకూడదు, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండాలి. అప్పుడు వారు పరిచారకులుగా ఆ పాయింట్లు, ఆ 7 విషయాలు ఏదైతే ఉన్నాయో అందులో వారు అనింద్యులు అని తేలితే, పరీక్షించబడితే లోపం ఏం లేదని తేలితే అప్పుడు వారు పరిచారకులుగా ఉండాలి. ఏంటి ఇప్పుడు మనం గమనించినటువంటి ఏమైనా తప్పు చెప్పిండారా? రైట్, ఓకే. ఈ ఈ విషయాలు ఇప్పుడు సంఘ అధ్యక్షులకి ఉండాల్సినటువంటి గుణాలు వాళ్ళకుండి, పరిచారకులకు ఉండవలసినటువంటి గుణాలు అర్హతలు వాళ్ళకుండి, సంఘం కనుక కొనసాగుతున్నట్లయితే ఆ సంఘం ఎలా ఉంటుందండి? చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అవునా? దేవుడు మెచ్చుకోదగినటువంటి సంఘంగా ఉంటుంది, నిజంగా ఎత్తబడేటువంటి సంఘంగా ఉంటుంది. నెక్స్ట్ 11వ వచనం. ఇక్కడ 8వ వచనంలోనేమో ఇన్ జనరల్ పరిచారకులు అని అన్నాడు, అంటే జెండర్ డిఫరెన్స్ లేకుండా. 11వ వచనం వచ్చేసరికి స్పెషల్గా చెప్తున్నాడు. ఇప్పుడు సంఘ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి, మళ్ళీ స్త్రీల కూడికని సపరేట్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళకు మోటివేషన్ చాలా అవసరము అని. ఓకే, ఇప్పుడు వీళ్ళకి స్పెషల్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, అంటే వాళ్ళు కూడా గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉండాలి. ఎస్పెషల్గా వీళ్ళ విషయంలో టచ్ చేసిండండి. అది ఏంటది? కొండెములు చెప్పని వారును. అంటే ఇది స్త్రీల యొక్క బలహీనత ఏమో.
చాడీలు చెప్పడం, ఇక్కడి ముచ్చట్లు అక్కడ, అక్కడి ముచ్చట్లు ఇక్కడ. భర్త డ్యూటీకి పోయి వచ్చి ఇట్లా కూర్చుంటాడో లేదో కాఫీ ఇచ్చుకుంటూ స్టార్ట్ చేసేస్తారు. భర్త ఏదో పోయి వచ్చి తన భార్యతో ముచ్చట పెట్టుకుందామని తాను వస్తే ఈమె బయట ముచ్చట్లు చెప్పి, అంటే ఇలాంటివి ఉంటాయి. భర్తతో చెప్పడమే కాదు, ఈ అక్కతోటి ఆ అక్కతోటి ఫోన్లు చేసి, అమ్మతోటి అత్తతోటి, అక్కతోటి చెల్లెతోటి, వీళ్ళు వాళ్ళ ఇంటి విషయాల కంటే బయట విషయాలను ఎక్కువగా ఉంటారు. దానివలన లాభం ఏమున్నా చెప్పండి? సమయం వృధా. నోరు మాట్లాడింది అది వృధా. వాళ్ళకి ఏదో మరి అందులో ఏం సంతృప్తి ఉంటుందో లేడీసే చెప్పాలి, తెలియదు. అంటే అట్లని పురుషులు అసలు కొండాలు చెప్పేవారే లేరా అంటే వాళ్ళలో కూడా ఉంటారు, కానీ కొంచెం మెజారిటీ స్త్రీలలో ఉంటారు. ఇది స్త్రీలు కూడా ఒప్పుకునేటువంటి విషయం. పురుషుల్లో కూడా ఉంటారు, కానీ మెజారిటీ స్త్రీలలో ఉంటారు. అందుకే ఆ విషయం ప్రత్యేకంగా ప్రస్తావన చేశాడు. కొండెములు చెప్పని వారును, మితానుభవం కలిగినటువంటి వారును. స్త్రీలు అలంకరణ అనేసరికి నిండుగా కనబడాలి అనేటువంటి ఒక కాంక్ష ఎక్కువగా ఉంటుంది. ఏమి నిండుగా కనబడాలి? మెడలో నిండుగా కనబడాలి, చేతులకు నిండుగా కనబడాలి, అవునా? వస్త్రాలు కూడా జిగేలు అనాలి, అవునా? ఇలాంటి ఇంకా ఎన్నో ఉంటాయి. కిచెన్లో ఇన్ని ఉండాలి, హాల్లో ఇవి ఉండాలి, బెడ్రూమ్లో ఇవి ఉండాలి, చాలా ఉంటాయి. అయితే వాటి విషయంలో మితముగా ఉండాలి అని అంటున్నాడు. మితము అనేటువంటి దాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే తగినంత మాత్రము, ఏది అవసరమో అంతే. అడిషనల్గా కోరుకోకూడదు. అడిషనల్గా కోరుకుంటే దానికి ఒక పర్యాయపదం ఉన్నది. ఏంటది? రైట్. అలాంటి సాక్ష్యము మనం కలిగి ఉండకూడదు. ఓకేనా? రైట్. పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును. ఈ కొండెములు చెప్పని వారును అనే దగ్గర నెంబర్ ఇచ్చి పుట్టినోట్లో మూల భాషలో ఏముందట? అపవాదులు. అపవాదము అంటే ఏంటి? అపవాదులు అంటే ఏంటి? లేవి ఉన్నట్లు ఉన్నాయి, లేనట్లు అని ఇలాంటివి చెప్పకూడదు. మితానుభవం కలిగినటువంటి వారై ఉండాలి. అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండాలి. అన్ని విషయాలలో, ఇక ఈ విషయం ఆ విషయం అని కాదు, ప్రతి విషయంలో, కుటుంబంలో కానివ్వండి, సంఘములో కానివ్వండి, అన్ని చోట్ల వారు నమ్మకమైనటువంటి వారునై ఉండవలెను. లేడీస్ది అయిపోయింది, మళ్ళీ పురుషుల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు లిస్టులో సంఘాధ్యక్షుల గురించి చెప్పాడు, తర్వాత జెండర్తో సంబంధం లేకుండా పరిచారకులకు ఉండాల్సిన కామన్ అర్హతలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పాడు. ఇప్పుడు స్త్రీలలో పరిచారకులైనటువంటి వారికి ఏ అర్హతలు ఉండాలో చెప్పాడు. ఇప్పుడు పురుషులలో పరిచర్య చేసేటువంటి వారికి ఏ అర్హతలు ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 12వ వచనం. పరిచారకులు ఏకపత్ని పురుషులను, అంటే వీళ్ళ గురించి పదే ఏకపత్ని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? బహుభార్యత్వం కోసం ఎక్కువగా వెంపర్లాడేటువంటి వాళ్ళు వీళ్ళలోనే ఉంటారు అని. అవునా? అవకాశం లేకుంటేనే ఒక్కొక్కరు 4-5 చేసుకుంటా ఉన్నారు. అవకాశం కనుక ఇస్తే అదుపు ఉండదు కనుక ఇక్కడ లిమిటేషన్ పెట్టాడు. ఏం పెట్టాడు? ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను. సంఘ పరిచారకుడికి కూడా ఈ అర్హత ఉండాలట. పిల్లలను ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారు అగుదురు. అంటే వారికి చెప్పబడినటువంటి అర్హతలు కలిగి వారు పరిచర్య చేసి బాగా చేశారు అనేటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నట్లయితే భవిష్యత్తులో
మేము మంచి పదవిని అనగా మంచి స్థానములోనికి మేము ఎదుగుతాము, మంచి స్థానాన్ని మేము సంపాదించుకుంటామంటే ఈ మంచి స్థానం అనేటువంటి దాంట్లో సంఘములో స్థానమై ఉండొచ్చు, ముఖ్యంగా పరలోక స్థానము అనేటువంటి విషయాన్ని ఓవరాల్గా గమనించాల్సినటువంటి విషయం. మంచి స్థానమును సంపాదించుకునేటువంటి వారముగా ఉంటాము అని చెప్పి బహుధైర్యం గలవారుగా క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా ఉంటారు అని అన్నాడు. చిన్న చిన్న పాయింట్లు వచ్చాయి. పరిచారకులైన స్త్రీలకు ఉండాల్సిన అర్హతలు ఏంటండి? ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 4. ఏంటేంటి అవి? మాన్యత, కొండెములు, ఇది బాగా గుర్తుంచుకోవాలి స్త్రీలు. కొండెములు చెప్పని వారునై ఉండాలి, మితానుభవం కలిగినటువంటి వారై ఉండాలి, అన్ని విషయాలలో నమ్మకమైనటువంటి వారై ఉండాలి. ఓకేనా? ఎవరి విషయాలు వాళ్ళు నోటీస్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. తర్వాత పురుషులైన పరిచారకులు ఏం చెప్పాడు? ఏకపత్ని పురుషులై ఉండాలి. ఏంది వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి డల్గా మాట్లాడతాను? ఏకపత్ని పురుషులై ఉండాలి, పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? బాధ్యత కలిగి జీవించాలి. బాగుగా ఏలువారున్నాయి అనేటువంటి చోట మనం గమనించాల్సింది ఏంటి? బాధ్యత కలిగి జీవించాలి. అంతే, రెండో చెప్పిండా? ఏకపత్ని పురుషులై ఉండాలి, పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండాలి. తర్వాత ఇంకొకటి చెప్పాడు కదా, పనిని బాగుగా నెరవేర్చేటువంటి వారుగా ఉండాలి. ఇవి వీళ్ళకు చెప్పినటువంటి ముచ్చట్లు. ఇప్పుడు మొత్తం ఎన్నైనా చెప్పండి సంఘ పెద్దలతో కలుపుకుంటే? అవి 17 + 7 24 + 4 28 + 3 + 3 ఎన్నైనాయి? 31. అంటే కనీసం 30 అర్హతలైన సంఘములో ఉండాలి. అప్పుడు ఒకసారి ఊహించండి సంఘం ఎంత బాగుంటుందో, ఇమాజినేషన్ చేసుకోండి. అలా కాకుండా సంఘములో అలుగుళ్ళు, గులుగుళ్ళు, అసంతృప్తులు, బాధలు, అరుచుకోవడాలు, కరుచుకోవడాలు ఇవన్నీ ఉన్నవి అనంటే కారణము ఈ అర్హతలు లేకపోవటం మూలంగానే. ఇప్పుడు నా సలహా ఏంటంటే ఇలాంటి వారినిగానే పెట్టుకోవాలి. గుడ్డిలో మెల్ల అని ఎవరో ఒకరితి అని చెప్పి పెట్టుకుంటూ పోతే సంఘం ఎప్పుడు అలాగే భ్రష్టు పట్టినట్టుగానే ఉంటుంది. అవసరమైతే అలాంటి వారు ఎదిగేదాకా వేచి ఉంటే మంచిదేమో. అలాంటి అర్హత కలిగినటువంటి వారు ఆ అర్హత సాధించే అంతవరకు వేచి ఉండి అప్పుడు ఆ పాత్రలో వారిని పెట్టుకుంటే బెటరేమో. ఇప్పుడు ఎవరో ఒకరును అని చెప్పి అర్హత లేనటువంటి వారిని అందులో పెడితే, ఇప్పుడు విమానం నడిపేవాడికి అనుభవం ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. ఎవడో ఒకటిది అని చెప్పేసి దాంట్లో కూర్చుని పెడితే పరిస్థితి ఏంటి? వాడు పైకి లేచిన తర్వాత దించడం ఎట్లా తెలుస్తలేదు అన్నాడు అనుకోండి, అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఎవరో ఒకరు అని అడ్జస్ట్ అవ్వకూడదు, రాజీ పడకూడదు. ఆ అర్హత ఇప్పుడు పైలట్ అవ్వాలి అని అంటే పైలట్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ పూర్తి అవ్వాలి. ఆ కోచ్ పక్కన ఉండి ఒకసారి అతన్ని అబ్జర్వ్ చేస్తాడు. ట్రైనింగ్ ఫ్లైట్లను తిరుగుతూ ఉంటాయి కదా మనకు ఆకాశంలో, కొన్ని పడిపోతూ ఉంటాయి. కారణం ఏంటి? వాళ్ళు ఇంకా దాంట్లో ఫెయిల్ అయ్యారని దాని అర్థం. ఇప్పుడు సాఫీగా నడుస్తున్నాయి అనంటే ఆ పైలట్లు సంపూర్ణ నాలెడ్జ్ని అందులో సంపాదించారు అని దాని అర్థం. కనుక మరి పైలట్కి ఒక విమానానికే ఇంత జాగ్రత్త తీసుకుంటే మరి సంఘం ఎక్కడికి ఎత్తబడాలి? ఆకాశము, మహా ఆకాశమును దాటాలి కదా.
మరి అంత ఎత్తుకు తీసుకెళ్లాల్సినటువంటి ఈ సంఘం యొక్క పైలట్ ఎలా ఉండాలి? కాబట్టి ప్రియులరా, ఆ అర్హత లభించాలి అని చెప్పి మనం కోరుకుందాం. హౌ మచ్ టైం కంప్లీటెడా? సరే, తొందరనే అయిపోయింది. ఎందుకంటే టాపిక్ అంత డెప్త్ కనుక, అంత ఇంట్రెస్ట్ కనుక. ఓకే, ఇట్స్ ఓకే, రైట్. దయచేసి మనం ఇప్పుడు ఇంతసేపు చదువుకున్నాం కదా, గమనించుకున్నాం కదా, మనం ఎలాంటి వారుగా ఉండకూడదు. ఇప్పుడు మనం కేవలము వినువారము ధ్యానించువారమునై ఉండకుండా, విన్నదాని ప్రకారం ధ్యానించిన దాని ప్రకారం గైకునేటువంటి వారముగా ఉండాలి. మంచి పరిచారకురాలుగా ఉండాలి. ఉంటామన్న వాళ్ళు ధైర్యంగా చేయొద్దండి. పరిచారకురాళ్ళు రైట్ ఉంటారా? ఎత్తకపోతే మళ్ళీ మా డాడీ ఏమంటారు అని ఇస్తున్నా. ఇందాక ఏమన్నారు? మంచి మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి కలిగినటువంటి వారే. ఇట్స్ ఓకే, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచి పరిచారకులుగా ఉంటాము అనేవాళ్ళు. నీ చేయి లేతలేదా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మిమ్మల్ని కూడా దేవుడు దీవించును గాక. జెండర్ బేస్ కాకుండా చెప్పిండు కదా, అందులో 7 పాయింట్లు ఏమో ఉన్నాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని మేము దేంట్లో పరీక్షించబడాలి? ఫస్ట్ అంటే కొన్ని ఇచ్చాడు, వాటన్నిటిలో పరిచారం చేయటానికి కూడా కొన్ని అర్హతలు పెట్టి అందులో పరీక్షించబడాలి అని అన్నాడు కదా. మేము పరీక్షించబడి పరిచారకులముగా నిత్యము కొనసాగబడాలి అనుకునేటువంటి వారు చేయొద్దండి. ఏం బడి? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఏ పనికైనా, ఎలాంటి పరీక్షకైనా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, అలాగే సంఘ పెద్దలైనటువంటి వారు కూడా అలాగున ఉన్నారా లేదా అని మీరు గమనించుకోండి. ఒకవేళ సరే వాళ్ళు గమనించుకోకుండా సంఘ పెద్దలుగా ఏదైనా పొరపాట్లు చేస్తున్నట్టయితే మీరు సున్నితంగా వారి దృష్టికి తీసుకెళ్ళి జరిగిన పొరపాటు మరలా జరగకుండా ఉండేలాగున ప్రయత్నము చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.